అందరికీ జై శ్రీరామ్. కేంద్ర ప్రభుత్వము ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే ఏ విధంగా మనకు పనిష్మెంట్ ఇవ్వబోతా ఉంది? ప్రభుత్వం నుంచి వచ్చే ముందుగాల మీ అందరికీ చెప్పవలసింది, ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు, రేషన్ కార్డు, అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలు కూడా 2-3 పథకాలు కూడా ఇచ్చి ఎగ్జాంపుల్గా. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వీడియోనే కాదు, తెలంగాణ ఆంధ్రాని కాదు, మొత్తం టోటల్ ఇండియా అందరికీ సంబంధించింది. 140 కోట్ల జనాభాకు సంబంధించిన వీడియో. ఆధార్ కార్డు వలంగా ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి. నా ఆధార్ కార్డు పట్టుకొని ఇంకోటి దాన్ని పట్టుకొని సిమ్ములు తీసుకొని ఎవరికో మినిస్టర్లకు ఫోన్ చేయడం, బెదిరించడం, నా ఆధార్ కార్డు ఆధారంగా రూల్స్ పెట్టుకొని అంటే దాంతో మొత్తం అన్నీ చేసుకొని బ్యాంకులో లోన్లు లేపుకోవడం, ఇలా ఎన్నో నేరాలు ఆధార్ కార్డు మీద జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆధార్ కార్డు రూల్స్ అనేది ఎంత టైట్ అవుతా ఉంది అంటే, నువ్వు ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే నీకు జరిగే నష్టం ఏంది, అలాగే నువ్వు ఆధార్ కార్డులో ఏ చిన్న మిస్టేక్ చేసినా నీకు తగిన శిక్ష తప్పదు. ఇలాంటి ఎప్పుడన్నా విన్నారా? అయితే ఇప్పుడు ఈ వీడియోను చివరి వరకు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏంది ఈ ఆధార్ కార్డు, ఇంతగా మనం బెదిరించుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, ఇగో ఇది 3వ స్టెప్లా ఆధార్ కార్డు ధృవీకరణ తప్పనిసరి అంటే అప్డేట్. ఆధార్ కార్డు ధృవీకరణల మరో ముఖ్యమైన నియమం, ఆధార్ కార్డు సరిగ్గా ధృవీకరించకపోతే సంక్షేమ పథకాలు మరియు సబ్సిడీలు పొందేటప్పుడు వ్యక్తులకు అడ్డంకులు ఎదుర్కొంటారు. ఇగో ప్రభుత్వ పథకాలు, తల్లికి వందనం కథం, ఉజ్వల యోజన కథం, పెన్షన్ సబ్సిడీలు 2 కథం. అంటే ఇటువంటి పథకాలను కూడా ఆధార్ కార్డు తీసివేయబడుతుంది మనం సరిగ్గా యూజ్ చేయకపోతే. ఇది మీకు ముందుగానే ఎగ్జాంపుల్గా చూపించిన. మరి ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన పథకాలే ఉన్నాయి కదా అనుకుంటే తప్పు. తెలంగాణలో పెన్షన్ ఉంది, రైతు భరోసా ఉంది, ఇంకా సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లు, ఇలా సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇవే కాకుండా బ్యాంకుల నుంచి మనం తీసుకునే ప్రతి రూపాయి కూడా బయటకు రాదు. ఇక ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత అది ఏంది అన్నది మీకే అర్థమవుతుంది. ఆధార్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వము నుండి 5 కొత్త రూల్స్. ఆధార్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుండి 5 కొత్త రూల్స్. ఆధార్ కార్డు భారతీయ పౌరుల యొక్క అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాలు ఒకటిగా మారింది. పిల్లలను పాఠశాలలో నేర్చుకోవడం నుండి పెన్షన్ ప్రయోజనాలను పొందడము, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడము, ప్రైవేట్ కంపెనీలలో చేరడం వరకు ఆధార్ కీలక పాత్ర పోషిస్తుంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాథమిక సంస్థ యూనియన్ ఐడి జారీ చేసినటువంటి 12 అంకెల గుర్తింపు సంఖ్య అనే ముఖ్యమైన సేవలకు సంబంధించబడి ఉంది. కాబట్టి ఈ ఆధార్ కార్డు లేకపోతే మనం ఏం చేయగలుగుతాము? ఏమీ చేయలేము. మరి ఆధార్ కార్డును నిర్లక్ష్యంగా తీసుకుంటే జరగబోయే పరిణామాలు ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత అసలు ఏం చేయాలి అని అనుకుంటారు. ప్రభుత్వం అనేక ముఖ్యమైన పత్రాలను మరియు సేవలను ఆధార్ కార్డుకు లింకు చేయడం తప్పనిసరి చేసింది. వీటిలో ఇవి ఉన్నాయి. ఏందున్నాయి? పాన్ కార్డు, ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి మరియు ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింకు చేయడం అవసరం. ఇది నెంబర్ 1. ఖచ్చితంగా పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింకు లేకపోతే లింకు చేయండి. లేకపోతే మీకు బ్యాంకులకి వెళ్ళి పైసలు వెళ్ళి నిలిచిపోతాయి. మీకు రూపాయి కూడా, అందులో ₹1,00,000 రూపాయి కూడా బయటకు రావు. బ్యాంకు ఖాతాలు, ప్రత్యేక ప్రయోజన బదిలీలు, డిబిడి సబ్సిడీలు కూడా పొందడానికి మరియు సజావుగా బ్యాంకింగ్ కార్యకలాపాలు ఆధార్ కార్డు అవసరం. దీనికి కూడా బ్యాంకు ఖాతాకు కూడా ఆధార్ కార్డు లింకు చేయాలి. రేషన్ కార్డులు నిజమైన లబ్ధిదారులను మాత్రమే రేషన్ మరియు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ నిర్ధారిస్తుంది. కాబట్టి ఆధార్ కార్డు కూడా రేషన్ కార్డు అంటే ఈకేవైసీ చేసుకుంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళు ఆటోమేటిక్గా ఆధార్ కార్డు అనేది లింక్ అవుతుంది. ఇది కూడా చేయాలి. ఇక మనకు ఈ రికార్డులతో ఆధార్ను లింకు చేయడంలో
విఫలమైతే ఇక్కడ చూడండి, విఫలమైతే బ్యాంకింగ్ లావాదేవీలు, పన్ను దాఖలు, ప్రభుత్వం సబ్సిడీలపైన కూడా పరిమితులు విధించబడవచ్చు. కాబట్టి పౌరులు తమ లింకింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచిస్తూ ఉన్నారు. ఖతం ఓగ్యా చలా గయా హౌట్ ఓగ్యా అంటే ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డుగా చేసుకుంటే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి విధానాలు వచ్చిన తర్వాత అందరికీ లైన్లు మబ్బున 4 గంటలకు పోయి లైన్ కడతా ఉన్నారు ఆధార్ సేవల దగ్గర. అక్కడ మన యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటా ఉన్నారు టకీమని. అట్లా అన్నట్టు ఆధార్ కార్డు అప్డేట్ తప్పనిసరి. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ఎటువంటి మార్పులు చేయకపోతే ఆధార్ వివరాలను నవీకరించడం యొక్క ముఖ్య పాత్రను యూనియన్ నొక్కి చెప్పింది ఏంటంటే నవీకరణ రికార్డులు ఖచ్చితమైనవిగా మరియు లోపాలు లేకుండా ఉండేలా చేస్తుంది. అంటే మనము అప్డేట్ చేసుకుంటే దాంట్లో ఉన్న లోపాలు ఏది కూడా తీసేస్తుంది అన్నట్టు కంప్లీట్గా. గత దశాబ్దంలో తమ వివరాలను చిరునామా, మొబైల్ నంబరు, చిరునామా, మొబైల్ నంబరు లేదా ఫోటో వంటి ఇక నవీకరించిన పౌరులు వెంటనే చెయ్యాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చేంజ్ చేయొద్దు. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసినవా, ఎవరైనా లంచం ఇచ్చి చేంజ్ చేయించినారా, వాళ్ళకు శిక్ష మాత్రం తప్పదు. నవీకరణ గడువు త్వరలోనే ప్రకటించిన ప్రభుత్వం సూచించింది. త్వరలోనే ప్రకటించబోతా ఉంది. లాస్ట్ అన్నట్టు అప్డేట్ చేయడం లాస్ట్, నిలిపివేసిన తర్వాత నువ్వు ఉన్నా కానీ చెల్లవు. ఇప్పుడు అప్డేట్ చేయడం చౌకగా ఉంటుంది, కానీ ఆలస్యం చేయడం వలన తర్వాత ఎక్కువ ఛార్జీలు కూడా పడవచ్చు, ఇంకా ఏదైనా కూడా కావచ్చు. ఆధార్ కార్డు నవీకరించకపోవడం వల్ల ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ మరియు ఆర్థిక ధృవీకరణలు పొందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రజలారా జాగ్రత్త. ఇంకా ఇక్కడ ఆధార్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కఠినమైన నియమాలు. ఆధార్ కార్డు దుర్వినియోగం విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా మారింది. ఆధార్ కార్డు నంబర్లను తప్పుగా ఉపయోగించిన సందర్భాల్లో బాధ్యత కార్డుదారునిపైనే ఉంటుంది. అంటే ఆధార్ కార్డును తప్పుగా ఉపయోగించిన సందర్భాల్లో అంటే కావాలని మన దోస్తుగానికి మన ఆధార్ కార్డు మీద సిమ్ము మొబైల్లో వేసుకునే సిమ్ ఇప్పిస్తాం. ఆమె సిమ్ ద్వారా ఏం జరుగుతుంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకో, కలెక్టర్కో, ఎవరికో, ఎమ్మెల్యేకో, ఎవరికో ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయొచ్చు. అదే నంబర్తో కిడ్నాపింగ్ జరగచ్చు. అదే మొబైల్ నంబర్తో మాట్లాడుతూ దోపిడీలు చేయవచ్చు. అదే ఆధార్ కార్డు నంబర్తో బ్యాంకులో లూటీ చేయవచ్చు. అప్పుడు ఈ ఆధార్ కార్డు బాధ్యత ఆధార్ కార్డు దారుడి పైననే ఉంటుంది. ఆ దొంగతనం చేసినది కాదు ఇక్కడ తప్పు. ఆధార్ కార్డు ఎవడైతే ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చిండో, ఆధార్ కార్డే కానీ ఇచ్చిండో వాడిదే. ఆధార్ కార్డుని ఇక్కడ నుంచి చాలా ముఖ్యంగా కాపాడుకోవాలి. ఇంకా లాస్ట్ విషయానికి వస్తే ఆధార్ కార్డుకు ముసుకేయాలన్నట్టు. ఇట్లా మన పాన్ కార్డుకు ఒకటి అది చేసుకుంటాం చూడు, వేరే వాళ్ళకు మన ఆధార్ కార్డు చూపించవద్దు ఈసాంటిది అన్నట్టు. ఇక్కడ ఇచ్చింది చూడు, తెలియని వ్యక్తులతో ఆధార్ వివరాలను ధృవీకరించగా పట్టించుకోవడం మోసానికి దారితీస్తుంది. పట్టించుకోకపోవడం, తెలియని వ్యక్తులు ఉన్నారు, మన ఆధార్ కార్డు ఏదన్నా తీసుకుంటా ఉన్నారు అంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఎందుకు తీసుకుంటున్నాం ఏందని అడగాలి. లేదు అంటే మన ఆధార్ కార్డు జిరాక్స్ కానీ అది కానీ మనది మనం తీసుకోవాలి, ఫోటో తీసుకొని డిలీట్ చేపియాలి. లేదు అంటే ఆడ మోసం జరిగితే దానికి బాధ్యత మనదే. ఇక ఇప్పుడు వాదనలు లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాల కోసం ఆధార్ను దుర్వినియోగం చేస్తే శిక్షించబడుతుంది. పౌరులు తమ ఆధార్ వివరాలను రక్షించుకోవాలని మరియు సాధ్యమైన చోట్ల మాస్క్ ఆధార్ను ఉపయోగించాలని మనకు యూడిఎన్ సూచిస్తూ ఉంది. మాస్క్ వివరాలను సమస్యలను నివారించడానికి ప్రతి పౌరుడు చేయవలసిన కథ ఏంటి అంటే, నంబర్ 1, బ్యాంకు ఖాతాలు మరియు రేషన్ కార్డుల వంటి ముఖ్యమైన రికార్డులతో ఆధార్ను లింకు చేయండి. ఫస్ట్. సెకండ్, ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో చేయకపోతే ఆధార్ వివరాలను క్రమం తప్పకుండా నివాకరించాలంటే అప్డేట్ చేసుకోండి. మూడవది, ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆధార్ కార్డు ధృవీకరించడం తప్పనిసరి, లేకపోతే కథ.
గడువు తేదీ పూర్తి సమయం కూడా ఇచ్చే త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. దుర్వినియోగాన్ని నిరాధించడానికి ఈ ఆధార్ వివరాలను రక్షించండి. ఎవరైతే మోసాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి ఈ దిశలను అనుసరించడం వలన ఆధార్ చెల్లుబాటులో ఉండడమే కాకుండా భవిష్యత్తులో ప్రభుత్వం ప్రయోజనాలు మరియు ఆర్థిక సేవలను సజావుగా పొందేలా చేస్తుంది. మనం చూసినటువంటి ప్రతి ఒక్క కండిషన్లు అన్నీ చూసుకుంటే, లేకపోతే ఇది ఇలా మారుతుంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ఆధార్ కార్డు ధృవీకరణ తప్పనిసరి. ఆధార్ రికార్డుల ధృవీకరణ మరో ముఖ్యమైన నియమం. ఆధార్ సరిగ్గా ధృవీకరించబడకపోతే సంక్షేమ పథకాలు మరియు సబ్సిడీలను పొందేటప్పుడు వ్యక్తులు అడ్డంకులను ఎదుర్కొంటారు. కరెక్ట్గా లేకపోతే ప్రభుత్వ పథకాల్లో తల్లికి వందనం పథకం, ఉజ్వల యోజన, పెన్షన్ సబ్సిడీలు అన్నింటికీ ధృవీకరించబడిన ఆధార్ వివరాలను అవసరం. సేవల అత్యంత అంతరాయాలను నిర్వహించడానికి పౌరులు తమ ఆధార్ని సరిగ్గా లింకు చేయబడి ప్రభుత్వ ఫోల్డర్లు మరియు బ్యాంకు ఖాతాలతో ధృవీకరించబడిందో లేదో కూడా తిరిగి తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఇది లాస్ట్ ముచ్చటిగా అర్థమైంది కదా. ఎంతటికి అనుకుంటే ఎంతటికి అవుతా ఉన్నది. ఎవడెవడో చేసినటువంటి విషయాలకు ఇప్పుడు మనము బలైపోతూ ఉన్నాం. అలాగే ఇంకా ముందు కూడా బలి కావద్దు. ఇప్పుడు పరిచయం ఉన్నారని ఎవరికో ఆధార్ కార్డు ఇచ్చాడు, అరే ఈ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురా పోరా అంటే అక్కడ ఒకటి తీసుకొస్తాడా, లేకపోతే 2 జిరాక్సులు తీసుకొని ఒకటి మనకిచ్చి ఒకటి వాడుంచుకొని ఎలా ఉపయోగించుకుంటాడు? దాన్ని మంచికి ఉపయోగిస్తాడా, చెడుకు ఉపయోగిస్తాడా? ఎలా ఉపయోగించినా బాధ్యత మనదే. కాబట్టి ఆధార్ కార్డు జాగ్రత్త, త్వరలోనే నీకు శిక్ష తప్పదు. అలాగే నియమ నిబంధనలు, పింఛనీలు ఇవన్నీ పొందుతున్నవారు మీ ఆధార్ కార్డుని తొందరగా అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి దాన్ని చట్టానికి విరుద్ధంగా కనుక ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవు. రేషన్ కార్డు, పింఛనీలు, ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ రద్దు. కాబట్టి జాగ్రత్త, బీ కేర్ఫుల్. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియోను ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఆధార్ కార్డు నియమాలు ఇంత కఠినంగా మారిందని పబ్లిక్ తెలిస్తే కూడా వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడతారు. కాబట్టి కొన్ని గ్రూపుల్లో మీకు నచ్చినట్టుగా షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.